వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కరేడు మరొక అమరావతి ఉద్యమం కాబోతోందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మీడియా కూడా ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం ఎక్కడికక్కడ ప్రభుత్వానికి, అయ్యా దయచేసి ఆ కరేడు, ఉలవపాడు ఇలాంటి ఆ గ్రామాల్లో పచ్చటి పంట పొలాలని, మామిడి తోటల్ని ఇలాంటి వాటిని ఎవరికి ఇవ్వొద్దండి దయచేసి ఆ సోలార్ కంపెనీకి. అందులోనూ అది మీరు చేసినటువంటి వ్యాఖ్యలే గతంలో అదొక బోగస్ కంపెనీ అని. మరి అప్పుడు బోగస్ కంపెనీ అయిపోయింది, ఎలక్ట్రల్ బాండ్స్లో 40 కోట్లు మీ పార్టీకి ఫండ్ ఇచ్చారని ఈరోజు మంచి కంపెనీ అయిపోయిందా? ఒకవేళ మంచి కంపెనీ అయిపోయింది, వాళ్ళన్నీ కూడా క్లీన్ చిట్ ఉంది అంటే దయచేసి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ బయట పెట్టండి. ప్రభుత్వానికి మచ్చెందుకు, మాలాంటి వాళ్ళకి కంఠశోష ఎందుకు ప్రతిరోజు కూడా? ఎందుకంటే అమరావతి ఉద్యమాన్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళం, అమరావతి ఉద్యమం కవర్ చేసినటువంటి వాళ్ళం, అమరావతి రైతుల తరఫున పోరాటం చేసినటువంటి వాళ్ళం చాలామంది. నేను ఒక్కడే, మేబీ నాకంటే ఉద్దండులు చాలామంది ఇంకా ఉన్నారు, నేను కేవలం ఒక చిన్న సమితిని మాత్రమే. కానీ నాది అనుకొని చేసినటువంటిది ఇప్పుడు కరేడును కూడా అలాగే చేస్తున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకున్నప్పటికీ తీసుకోపోయినప్పటికీ, రాజకీయ పార్టీలుగా ఇప్పుడు అక్కడ విడిపోయినప్పటికీ కూడా ఎలా ఉందంటే పరిస్థితి, అంటే ఇన్నాళ్ళు మేమేమన్నా వెధవలం అయ్యామా? మీ రాజకీయ పార్టీల క్రీడలో మేము వెధవలం అయ్యామా? ఎందుకంటే అక్కడ సన్న చిన్నకారు రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? రేపొద్దున్న భూములు రైతులు అమ్మేసుకుని వెళ్ళిపోయారు అనుకుందాం. ఫర్ ఇన్స్టాన్స్ వద్దు అనుకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు రాజకీయ పార్టీల మోజులో పడి, లేదంటే వాళ్ళు చెప్పింది విని మొత్తానికి వెళ్ళారని అనుకుందాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకి? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకంటే రామాయపట్నానికి సంబంధించి అక్కడ ఈ కరేడు గ్రామ రైతులు చాలామందిని కలుస్తున్నారు. ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరు కూడా ఇక్కడ మీరు ఇది చేయొద్దు, మీరు బాధపడక్కర్లేదు, ఎవరి ఇళ్ల వాళ్ళు ఉండండి, ఎవరి పంటలు వాళ్ళు పండించుకోండి, మీరు అసలు ఏమీ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు అని ఎమ్మెల్యే అంటుంటే, మళ్ళీ ఈ రైతులే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని, అదే ఇండో సోలార్ పవర్ కంపెనీని తీసుకొచ్చి అక్కడ, అంటే కరేడు గ్రామం కాదు కానీ దాని పక్కనే దాదాపుగా ఒక 8,000 ఎకరాల పైచిలకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వినతి పత్రం ఇస్తే, ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, ప్రభుత్వం ఇక్కడ బలవంతంగా లాక్కోవాలని చూస్తోంది, పంటలు పండే భూములు లాక్కుంటే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తే, ధైర్యం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉద్యమానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామంలో పర్యటిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఎవరండి, ఎవరిననాలి ఇప్పుడు నేను? మమ్మల్ని మేము బఫూన్లు అయిపోయింది, జోకర్లు అయిపోయింది మేము. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అక్కడికి వెళ్ళి రైతులు ఉద్యమం అన్నటువంటి పాయింట్లో మేము మాట్లాడుతూ సపోర్ట్గా ఉంటుంటే, ఇక్కడ ఎందుకు అమరావతి ఉద్యమాన్ని కోట్ చేశాను అనుకుంటున్నారా? ఊరికే కాదు, అమరావతిలో కూడా అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు. అక్కడ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు గతంలో. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలు చేస్తాను రాజధానిని అంటే వాళ్ళు ఒప్పుకోలే. అక్కడ ప్రజలు పార్టీలకు అతీతంగా తిరగబడ్డారు. అఫ్కోర్స్ కొంతమందితోటి 3 రాజధానుల శిబిరం కూడా వేయించి చివరాఖరికి ఏం చేశారు అనేది అందరికీ తెలిసినటువంటిదే. వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇక్కడ 2 ఆస్పెక్టులు చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే, సముద్రం ఒడ్డున కూడా కరేడుకి దగ్గరలో రామాయపట్నం ఆ ఏరియాకి వెళ్ళే దీని దగ్గర పోలీసుల పహారా, స్పెషల్ ఫోర్సెస్. అమరావతిలో పోలీసు కవాతులు చూసాం కదా, ఏ విధంగా లాఠీచార్జీలు చేశారు శిబిరాల మీద, అమరావతి రైతు ఉద్యమాల మీద ఏ విధంగా చేశారు పోలీసులను ఉపయోగించి. ఈ ప్రభుత్వం కూడా పోలీసులనే అక్కడ ఉపయోగించి ఎందుకని వీళ్ళు ఇలా చేయాల్సి వస్తుంది? వీళ్ళు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు ఇది అనుకుంటే ఎందుకని చెప్పి అక్కడ పోలీసులను ఉపయోగించాల్సి వస్తుంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక క్వశ్చన్. సమాధానం ఉందా? ఇక్కడ రైతు కూలీలు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే 2 పార్టీల కింద విడగొట్టేసి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి రాజకీయానికి అక్కడ తెరదీశారు క్లియర్ కట్గా. ఎందుకంటే నాకు ఇప్పటిదాకా వామపక్షాల మీద కాస్త గౌరవం ఉండేది. అయ్యో ఇలా రైతులకి లేదు కూలీలకి ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుకు వస్తారు పోరాడడానికి అనేటువంటిది ఒకటి ఉంది. కానీ వాళ్ళు ఆ పోరాటం కోసం అని చెప్పి అస్తిత్వాన్ని చంపేసుకోవడం, లేదంటే రాజకీయంగా ఇందులో పడిపోవడం అనేది మాత్రం ఎంతవరకు సమంజసం నాకైతే తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. సో రాజకీయ నేతలు ఎందుకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ, మున్సిపల్ మంత్రి నారాయణ నుంచి కానీ, అంటే అమరావతి పనులన్నీ ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ దీనికి సంబంధించి అటు లోకేష్ కానీ ఎందుకని మాట్లాడడం లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడడం లేదు? పవన్ కళ్యాణ్ గారు ఈ కరేడుకు సంబంధించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇంకెవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? కొన్ని కోర్టుకు వెళ్తారా వీళ్ళు? కోర్టుకు వెళ్ళిన దాఖలా అయితే నాకు కనిపించట్లేదు దీనికి సంబంధించి. సో అక్కడ మేనేజ్ చేసేస్తున్నారనమాట ఎవరో ఒకరిని, ఎందుకులే మాకు ఇంత అమౌంట్ దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ
పొలిటికల్గా ఉన్నటువంటిది పక్కన పెడితే అక్కడ యాక్టివిటీస్ అవన్నీ కూడా స్టార్ట్ చేసి మొత్తం అంతా కూడా వీళ్ళు చేస్తున్నారు అనేది తెలుస్తోంది. అలాగే ఇక్కడ ప్రజల్లో అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక పాయింట్. ప్రజలు అవగాహన కల్పించేది ఏముంది, కొత్తగా ఆల్రెడీ జరుగుతున్నటువంటిది. దాదాపుగా 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు, ఇంకా మాట్లాడితే ముందు నుంచే చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం జీవో ఇస్తుంది, ఇలాగ ఇండో సోలార్ పవర్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే పెడతారట. పంట పొలాలు ఎందుకు, బీచ్ దగ్గర అక్కడ ఇచ్చుకోవచ్చు కదా. దాని పక్కనే ఇంకా మాట్లాడితే దొనకొండ దగ్గర కావచ్చు, లేదంటే దానికి కరేడు గ్రామానికి ఒక 60 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల దగ్గర ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడ ఇచ్చుకోవచ్చు కదా. ఈ పంట పొలాలే ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ప్రశ్నను తీసుకొస్తున్నారు. ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా వీళ్ళది చూస్తుంటే నా వరకు నాకు అసలు అర్థం కావట్లా ఏం జరుగుతోంది అనేది. అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ఇందులో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు దానికి ఒప్పేసుకున్నారేమో. ఇంకా రేపన్న రోజున మొత్తం పనులన్నీ స్టార్ట్ అయిపోయి పొలాలన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా రాజకీయానికి వాడుకుంటారేమో దీన్ని అనేటువంటి ఒక భయం పుట్టుకొస్తోంది. ఇది చూస్తుంటే నిజంగా రాజకీయానికి వాడుకుంటున్నట్టే కనిపిస్తోంది. కొంతమంది నిస్వార్థంగా కొంతమంది వచ్చి ఇలా జరుగుతోంది, దీంట్లో ఇంత లాస్ అవ్వాల్సి వస్తుంది అనవసరంగా, ప్రభుత్వం ఎందుకని ఇలా చేస్తోంది అండ్ మోర్ ఓవర్ గతంలో చేసినటువంటి ఆరోపణలు వాటి మీద ఇంకా విచారణ ఇవన్నీ జరగాలి కదా. విచారణ జరగకుండా మీరు ఆరోపణలు చేశారంటే అది స్వార్థంతో చేశారా లేదంటే తెలియట్లేదు. కరేడు భూముల జోలికి వెళ్ళొద్దు అని కూటమి ప్రభుత్వానికి చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా సరే వదిలించేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలన్న దాంతో వెళ్తున్నారు. గ్రామ సభలు పెట్టేసి కొంతమందితో ఒప్పించేసుకొని నయాన్నో భయాన్నో మొత్తానికి ఏదో ఒకటి చేసి ఇందులో పార్టీలని కులాలని కూడా తీసుకొచ్చేసి మనం చేస్తే మనకు మంచి పేరు వస్తుంది, వాడు అడ్డపడతాడు వాడికి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ మందే అధికారం అన్నట్టుగా, లేదంటే ఇప్పుడు అడ్డుపడకపోతే ఏదవుతుంది అన్నట్టుగా ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ మిగతా వాళ్ళ సంగతి మర్చిపోతున్నారు. 100% రైతులు తక్కువ ఉండొచ్చు, రైతు కూలీలు ఎక్కువ ఉన్నారు, కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, ఎన్నో చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉసురు పోసుకోవడం కుటుంబాలు అవసరం. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వాళ్ళం ఇక్కడ చేస్తున్నాం. మరి అమరావతి రైతులు కరేడు గ్రామ ప్రజలకు ఎందుకు మద్దతుగా వెళ్ళట్లేదు, ఎందుకని వెళ్ళట్లేదు? అమరావతిలో మీరు స్వచ్ఛందంగా ఇచ్చారు, కానీ ఇక్కడ పంట పొలాలను ఇక్కడ మేము ఇవ్వము అంటున్నారు. అది కూడా ఒక అవినీతి చేసినటువంటి కంపెనీ అన్నటువంటి ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అన్నటువంటి ఆరోపణలు, వీటితోటి గతంలో చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ చూసుకున్నప్పుడు మరి ఎందుకని ఇక్కడ కరేడు గ్రామానికి అమరావతి రైతులు మద్దతు పలకడం లేదు? సేమ్ టు సేమ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే ఇక్కడ కూడా. పోలీసు పహారాలో కరేడు గ్రామం, ఆ పక్కన ఉన్నటువంటి ఉలవపాడు గ్రామం కావచ్చు, మిగతావి కావచ్చు, ఇలాగే నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే ఇలాగే ఉంది మొత్తం అంతా కూడా. కందుకూరుకు సంబంధించి కావచ్చు, మిగతావి కావచ్చు. ఇక్కడ మరి ఎమ్మెల్యే గారికి సమయంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యే 3 నెలల నుంచి ఇక్కడ ఒక్కసారి కూడా అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు కానీ ఇది కానీ ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారంటే ఈ మీ భూముల జోలికి తాను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మీ భూముల జోలికి ఎవరు రారు అంటూ భరోసా. ఇక్కడ ఆంతర్యం ఏమనుకోవాలి ఆంతర్యం, ప్రభుత్వ ఆంతర్యం ఏంటి ఓ పక్కన? ఎందుకంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయనేది చూస్తే పల్లె ప్రాంతాలు మొత్తం అంతా కూడా. ఇందులోనేమో కొంతమంది రాజకీయ ప్రయోజనాలు అని చెప్పి అపోహలు సృష్టిస్తున్నారట. ఎవరు సృష్టిస్తున్నారు అపోహలు? సృష్టించింది ఎవరు అపోహలు? ఆలోచించడానికి లేకుండా అన్నీ మనం మాట్లాడినవే, మనం చేసినటువంటివే. ఇప్పుడు వచ్చి కొత్తగా ఏంటి, ఎమ్మెల్యే గారు లేని సమయంలో అపోహలు చాలామంది సృష్టించేశారట. ఏమి సృష్టించారు? ఆ 8300 ఎకరాలు కరేడు గ్రామంలో కానీ పక్కన ఉన్న గ్రామంలో కానీ అక్కడ తీసుకోవడం లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు? చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ముందు నుంచి కూడా అయ్యో పాపం అని చెప్పి రైతుల మీద వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి ఇంకెవరు ఉండట్లేదు, పెద్దవాళ్ళు ఎవరు కూడా రావట్లేదు, మిగతా పెద్ద మీడియా కూడా ఎవరు దాన్ని కవర్ చేయడం లేదు, వాళ్ళ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదు అని చెప్పి అందరూ అనుకొని ఒకే తాటి మీదకి వచ్చి చేస్తుంటే ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఎవరి గురించి పోరాడుతున్నామో వాళ్లలోనే చీలికలు తెచ్చేసి పోరాటాన్ని పూర్తి స్థాయిలో తక్కువ చేసేసి ఇంకే ఉందో అయిపోయింది. రేపో ఎల్లుండో కరేడు భూములు ఇండో సోలార్కి కట్టబెట్టాడు. పోనీ ఓ 10-20 మంది పోరాటానికి మిగిలారు, ఇంకా వెళ్ళి పోరాడదాం అనుకుంటే పోలీసు పహారా. 100 మందినే తొక్కిచ్చేసిన వాళ్ళకి 10-20 మంది ఏం లెక్క? ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం కదా, అమరావతి మొత్తం ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏ విధంగా పోలీసులతోటి ముంచెత్తి కవాతులు చేయించారు. ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే ఏం చేస్తామని చెప్పారు. ఇప్పుడు అదే దమన నీతి ఇక్కడ కూడా ఫాలో అవుతుంది కూటమి ప్రభుత్వం అండంలో. ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే బాధ అనిపిస్తుంది.
ఓ పక్కన ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. రేపు సింగపూర్ వెళ్ళబోతున్నారు టీం పెట్టుబడులు ఆకర్షించడం కోసం. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళబోతున్నారు. అనేక కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు, కొత్త పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఓఐలు జరుగుతున్నాయి. అలాగే విద్య, వైద్యం, ఉపాధి అన్నిటికీ కూడా సరైనటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంకో పక్కన అమరావతి రాజధాని పరుగులు తీస్తోంది, నిర్మాణం అనేది ముందుకు వెళ్తోంది. ఇంకో పక్కన పోలవరం పూర్తి చేసుకోబోతోంది అనేటువంటిది, అలాగే బనకచర్లని తీసుకొస్తున్నారు, లేదా ఇరిగేషన్, మొత్తం ఏ రంగాన్ని తీసుకున్నా ముందుకు వెళ్తున్నారు అని చెప్పే లోపు ఏదో ఒక మైనస్ లాగా ఇవన్నీ మిగిలిపోతున్నాయి కదా. అవసరం అమ్మది. అవినీతి పరులతోటి ఇప్పుడు చేరారనుకోవాలా? మీరు కూడా అవినీతే చేస్తున్నారనుకోవాలా? మీకు ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా? లేదు దీనికి కేంద్ర ప్రభుత్వం అండ ఉంది కాబట్టి, లేదు దానికి సంబంధించినటువంటివే మీ రాజకీయ నాయకులను చూస్తుంటే నిజంగా నమస్కారం పెట్టాలనిపిస్తుంది చాలా క్లియర్గా. ఇదంతా మీ అవసరాలు తప్పితే ప్రజల అవసరాలు ఏం కాదు. అందులో ఎటువంటి అత్యయుక్తి కనిపించట్లా. మీ అవసరాలకి మాత్రమే ఇదంతా, ప్రజల అవసరాలు కనిపించట్లేదు ఇక్కడ. లేదంటే ఈ పాటికి అసలు కరేడు గ్రామానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండరు గౌరవ ముఖ్యమంత్రి కానీ, అలాగే మంత్రి నారా లోకేష్ కానీ. ఎందుకు నోరు తెరవలేదు ఇప్పటిదాకా? ఎందుకు వెళ్ళి జపం చేసుకుంటూ వస్తున్నారు లేని ఒక దీన్ని? ఐ డోంట్ అండర్స్టాండ్. ఏదేమైనప్పటికీ కూడా అమరావతి రైతులు, కరేడు రైతులు కూడా మీకు ఎంత సపోర్ట్గా ఉన్నారు, ఎంత మీ గురించి పోరాడారు అనేది అందరికీ తెలిసిందే. కందుకూరు రైతులు కావచ్చు, మొత్తం రాష్ట్ర రైతాంగం అంతా కూడా మీ వెనకాల నిలిచింది ఆ రోజు. ఈరోజు కరేడు రైతులకి సేమ్ మీలాగే ట్రీట్మెంట్ అక్కడ జరుగుతోంది. అది మీరు తెచ్చుకున్నటువంటి, మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో. మరి వాళ్ళకి అండదండగా ఉండరా? అమరావతి రైతులు అండదండగా ఉండరా కరేడు రైతులకి? ఉండి తీరాలి. అది నైతిక ధర్మం. ఎనీవే, నా పోరాటం అయితే నా స్థాయిలో నేను చేస్తూనే ఉంటాను. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాను. అలా నేనేమి అభివృద్ధికి విఘాతం కాదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పనుల్ని గుడ్డిగా వ్యతిరేకించేటువంటి మనస్తత్వం నాకు లేదు. తప్పును జరిగింది అంటే తప్పనే చెప్తాం, ఒప్పు చేశారంటే ఒప్పు అనే చెప్తాం. థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.